నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిర్షి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఇక తెలంగాణలోని విజయోత్సవ వేడుకలు పూర్తి కాగా తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా అసత్యం అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మొన్నటిదాకా తెలంగాణలో విజయోత్సవ వేడుకలు జరిగినాయి. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పెట్టారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ తర్వాత కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, తెలంగాణ తల్లిని ఖచ్చితంగా తెలంగాణ తల్లి కాదు, కేవలం కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వ్యాపోచిస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి, ఏమంటారు? రిషి గారు, గత ఉద్యమ కాలం నుంచి తెలంగాణ తల్లి అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి చాలా వరకు పుట్టిన తర్వాత 1-2 years పిల్లలకు కూడా ఇది తెలంగాణ తల్లి అని చెప్పి తెలిసినటువంటి చిత్రాన్ని అయితే మనం గత కొన్ని రోజులుగా అయితే చూసాము. అసలు ఎంత అందంగా, అసలు ఎంత బంగారం గాని లేకపోతే చేతిలో బతుకమ్మ గాని ఉన్న అలంకరణ ఎంత అందంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి బతుకమ్మని ఏ విధంగా తయారు చేశారో ఒకసారి మీరు గమనించినట్టయితే మీకే అర్థమవుతుంది. బతుకమ్మ విషయంలో అయితే చాలా పొరపాటు అన్నది. బతుకమ్మను ఆ విధంగా మార్చేటువంటి పరిస్థితి అయితే లేకుండా ఉంటే బాగుంటుండు. పూర్వం ఉన్నటువంటి బతుకమ్మనే ఖచ్చితంగా ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాల్ని కాపాడాలి. వాళ్ళ మనోభావాలు ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి కాబట్టి దీనిపైన ఇమీడియట్ గా ప్రభుత్వం క్షమాపణ చెప్పి తిరిగి మళ్ళీ అదే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నామండి. రైట్. తెలంగాణ విషయంలో తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు పరిపాలన కూడా మీరు అబద్ధాల పరిపాలన చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? వాస్తవం అండి. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో పర్యటించమని చెప్పండి. వాళ్ళు ఏదో ప్రజా వేడుకలు అని చెప్పి ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడి నుంచో బస్సులన్నిటిని కూడా తీసుకుని వచ్చి ప్రజల్ని జనసంద్రంలో సమీకరణ జరిపి ప్రజా వేడుకలు అని చెప్పి చేయడం హాస్యాస్పదంగా అనిపించింది మాకు. గతంలో మొన్న చూసినటువంటి వేడుకలు చూస్తే క్షేత్రస్థాయిలో వస్తే ప్రతి గ్రామంలో కూడా రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తిడుతున్నటువంటి పరిస్థితి చాలా వరకు మనం గమనించవచ్చు. రిషి గారు, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? చూడాలండి. మరి రేవంత్ రెడ్డి గారు తూతు మంత్రంగా అయితే చేస్తా ఉన్నారు, పోస్టర్లు అయితే రిలీజ్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు అయితే ఇట్లాంటివి ఎక్కడ కూడా కనిపించలేదు 6 గ్యారెంటీలు. మీరు నిన్న మొన్న గతం అనుకుంటున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకు జీత భత్యాలు కూడా కరెక్ట్ రానటువంటి పరిస్థితి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బు కూడా ఈ రోజు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి ఒకసారి మీరు కూడా చిన్న సర్వే చేయండి. ఎన్ని రోజుల నుంచి డబ్బులు హోల్డ్ లో ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి రావట్లేదు అనేది ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే మీకు కూడా వాళ్ళ యొక్క బాధ మీతో వెళ్ళపుచ్చుకుంటారు. రిషి గారు, రైట్. మరి ఇంకో అంశం చూస్తే ఢిల్లీకి పర్యటిస్తున్న అంటే ప్రతిసారి ఢిల్లీకి కూడా వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు మూటలు మోయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా కాలేదు, క్యాబినెట్ లో చర్చిస్తామని అన్నారు. ఇప్పటిదాకా ఏం లేదు, ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. దాని మీద మీ స్పందన ఏంటి? ఏంటండి, విద్యా వ్యవస్థ ఒక పక్క భ్రష్టు పడతా ఉంది. ఇంతవరకు విద్యా మంత్రి అనేవారులే లేరు. ఉన్నటువంటి గురుకులాల్లో ట్రైబల్ వెల్ఫేర్ లో ఎటు చూసినా కూడా కల్తీ ఆహారము, ఫుడ్ పాయిజన్స్ అయితే మీరు గమనిస్తా ఉంటారు. దాదాపు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని కూడా దోచుకునికే చాలా వరకు అలవాటు పడ్డాయి. ఎందుకు ఈ తప్పిదం జరుగుతా ఉందో అర్థం కావట్లేదు. అసలు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎవరికైనా హామీ ఇచ్చారనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రిషి గారు. ఓకే, మరి మంత్రివర్గ విస్తరణ కూడా ఎప్పుడయ్యే ఛాన్సెస్ ఉందంటారు? ఎవరెవరికి వచ్చే ఛాన్స్ ఏమన్నా మీకు స్పష్టంగా ఉందా, తెలుస్తుందా? ప్రభుత్వం పడిపోయే ఆలోచనలో ఉంది రిషి గారు, మంత్రివర్గ విస్తరణ చేసే ఆలోచనలో లేదని చెప్పి మా భావన. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందని ఏ నమ్మకంతో అంటున్నారు? అంటే ఇంటర్నల్ గా వాళ్ళకు పడి రాకపోవడము, అదేవిధంగా సామాన్య కార్యకర్తల్లో కూడా కాంగ్రెస్ అంటే వ్యతిరేక భావన ఏర్పడము, ఇంకొంచెం ఈ పదవుల విషయంలో కూడా చాలా వరకు గతంలో కొంతవరకు ఏదో నచ్చజెప్పి మీరు కొన్ని రోజులు ఈ పదవిలో ఉండండి, తర్వాత మీకు మిగతా బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి కూడా జనాల్లో, అదేవిధంగా వాళ్ళు పార్టీలలో కూడా మీటింగ్లలో మాట్లాడుకున్నటువంటి విషయాలని చెప్పి జనాలందరూ కూడా అనుకుంటున్నారు. సో దీని ఉద్దేశం చేసుకుని అనుకుంటా ఉన్నాము. మేబీ చెప్పలేము. అదృష్టం బాగుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు నిర్వహిస్తే కూడా మళ్ళీ
కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రజల ఆలోచన రిషి గారు. ఓకే, మరి కేసీఆర్ గారు ఇంకా ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటికి రావట్లేదు? తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక ప్రతిపక్ష నేత అయ్యుండి 9 సంవత్సరాలు సుదీర్ఘ సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు రాలేకపోతున్నారు? రిషి గారు, కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి కారణం ఒకటే, మాయ మాటలు చెప్పి ఆచితూచి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా జనాలు నమ్మి గుడ్డిగా నమ్మి కాంగ్రెస్ ని గెలిపించినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజానీకానికి, యావత్ దేశ ప్రజానీకానికి కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తారని చెప్పి మాయ మాటలకు మోసపోయి వేసినటువంటి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇంకా ప్రజలకి, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులు ఇంకా ప్రజలకి తెలియాలి. జీవితంలో కాంగ్రెస్ కి అసలు అవకాశం అనేది ఉండకూడదు. ఉన్నటువంటి టిఆర్ఎస్ ఏదైతే ఉందో ఏ విధంగా ప్రజలకి న్యాయం చేసింది అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఇంకా సమయం పాటిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ అయితే బయటికి వస్తుంది. ధమాకా బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది దాని శబ్దం ఎట్లుంటది అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తారు రిషి గారు. రైట్. మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణ విషయంలో కూడా 6 గ్యారెంటీల తొవ్వ కూడా పట్టట్లేదు. జనవరి నాటికి కూడా పెన్షన్ల పెంపు జరుగుతుంది. ఆ తర్వాత సన్నబియ్యం జరుగుతాయి. అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో సదుపాయం ఉంటాయి అని చెప్పేసి కూడా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా జనవరి నాటికి సన్నబియ్యం పంపిణీ కానీ పెన్షన్ల పంపిణీ కానీ ఇవన్నీ ఉంటాయంటారా? గతంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు మీరు అన్ని చూసారు. 1 తారీఖు పడతాయి, 2 తారీఖు పడతాయి, 18 తారీఖు పడతాయి అని చెప్పి ఇట్లా ఎన్ని తారీఖులు పోయినాయి ఒకసారి మీరందరూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వీడియోలన్నిటి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 1 తారీఖు కాదు కదా, జనవరి కూడా పడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, అదేవిధంగా రెగ్యులర్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా జీతాలు సక్రమంగా టైంకి పడేటువంటి పరిస్థితి లేనటువంటిది చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఉన్నటువంటి పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి సెటిల్మెంట్ చేయకపోయేటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాము. భూములకు రైతు బంధు, రైతు బీమాలు కూడా సకాలంలో చెల్లించక అసలు రైతు బంధు అనే ఊస లేకుండా చేసి పెట్టినటువంటి పరిస్థితి రైతులైతే చాలా వరకు చూస్తా ఉన్నారు. అదేవిధంగా స్కూళ్ళల్లో రియంబర్స్మెంట్స్ కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఆర్టీసీ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు అన్ని పెండింగ్ లో పెట్టారు. పైన మాత్రం మసిబూసి మారేడుకాయ చేస్తున్నటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి గారిది. ఆశా వర్కర్ల మీద కూడా పోలీసుల దాడి జరిగింది. ఒక ఆశా వర్కర్ కూడా సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాన్ని కూడా మనం చూసాము. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే పోలీసులు దీన్ని ఎంతవరకు ఒక మహిళ మీద చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మహిళా లోకం కూడా అంటుంది. దాని మీద మీ స్పందన ఏమంటారు? రిషి గారు, ప్రజాప్రభుత్వం అంటే ప్రజలని కొట్టడం అండి ఆయన ఉద్దేశంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజలతో ఉండాలి, ప్రజల్ని కొట్టాలి, ప్రజల్ని హింసించాలనే ఉద్దేశంతోనే ఉన్నారనమాట. ఎక్కడైనా సరే ఒక ఆశా వర్కర్లు అండి, వాళ్ళు ఉదయం లేస్తే పాపం ఏరియాలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సర్వే చేసేటువంటి వర్కర్లు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని తీర్చాలే తప్ప, అంటే మున్సిపాలిటీ గానీ, ఆశా వర్కర్స్ గానీ, డ్రైవర్స్ గానీ ఈ నిత్య జీవితంలో మనకు ఖచ్చితంగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు రిషి గారు. ఇట్లాంటి వారిపైన ఇలాంటి చార్జ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది చాలా బాధను కలిగించేటువంటి విషయం. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా విరమణ చేసుకుని ఆశా వర్కర్లకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి. ఎన్నికల ముందు తమను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల తర్వాత ఇంకో మాట కూడా ఊసెత్తలేని పక్షాన మనం చూస్తున్నామని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు మొన్నటిదాకా సమ్మెకు దిగిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన తన దృష్టికి తీసుకురాలేకపోతుండు? ఏం జరుగుతుంది రిషి గారు అసలు అంటే ఆశా వర్కర్లకి రెగ్యులరైజ్ చేయడానికి ఏమవుతుంది వీళ్ళకి అసలుకి? అదైతే చాలా పొరపాటు అండి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిందే ఖచ్చితంగా. దీనిపైన రాబో మిగతా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉద్యమంగా ముందుకెళ్ళడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆశా వర్కర్లనే కాకుండా ఎవరెవరికైతే గెస్ట్ ఫ్యాకల్టీ కానీ, లేకపోతే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ, కరెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, ఆర్టీసీ వాళ్ళకి కానీ ఈ విలీనం చేస్తా అని చెప్పి, పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇట్లాంటి ఏమైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమించే సమయం ముందు రాబోతా ఉంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికైతే పూనుకుంటున్నారు రిషి గారు. ఓకే, ఒక విషయం తీసుకున్నట్టయితే కవిత గారి విషయంలో కూడా మొన్న 9 కవులను కూడా సత్కరించిన సందర్భాలు చూసాము తెలంగాణ విగ్రహ విషయంలో.
మరి విమలక్క ఎందుకు గుర్తుకు రాలేదు, మిగతా కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదు అని చెప్పేసి కూడా కవిత గారు ఒక వ్యాఖ్యానించారు. దాని మీద మీ స్పందన ఏంటి? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి విమలక్క కానీ వీళ్ళందరూ గుర్తుకు రాలేదా? కేవలం ఆ సుద్దాల అశోక్ తేజ గారు కానీ తర్వాత అందశ్రీ గారు కానీ వీళ్ళు మాత్రమే గుర్తుకున్నారా, మిగతా వాళ్ళు గుర్తుకు రాలేదా అని ఆమె ఒక వ్యాఖ్యానించారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే వీళ్ళెవరు కూడా మోచేతి నీళ్లు తాగట్లేదు కదా రిషి గారు. ఓకే, విమలక్క గాని వీళ్ళంతా ఉద్యమకారులు, నికార్సైన ఉద్యమకారులు, రాజకీయంగా అటు ఇటు పోయేటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్న ఉద్యమ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి వ్యక్తులు గాని మిగతా ఉన్నటువంటి గాయకులు, మిగతా ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం కోసం జనాలని కూడా పక్కన పెట్టి అటు ఇటు జంప్ చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా రచనలు చేసేటువంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళని సన్మానం చేయడం జరిగిందని మేము ఆలోచిస్తున్నాము. ఇక సచివాలయంకి విషయానికి వస్తే కూడా ఇంకొక అంటే కొన్ని రోజులలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఖచ్చితంగా తీసేస్తాము, మేము వచ్చేది అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా తల్లి విగ్రహాన్ని కూడా మేము పునః ప్రతిష్ఠ చేసుకుంటాము, ఇప్పుడు విగ్రహం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పేసి కూడా మన కేటీఆర్ గారు వ్యక్తం చేశారు. నిజంగానే మధ్యాంతర ఎన్నికలు వచ్చి సీఎంగా మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? రిషి గారు, తెలంగాణ తల్లి విగ్రహంలో అయితే రేవంత్ రెడ్డి గారు చాలా పొరపాటు చేశారు. దానికి ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజానీకం అయితే కల్పిస్తా ఉంది. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మవారిలో అసలు తెలంగాణ తల్లిలో ఏమైనా ఇంత కలనని ఉందా? చేయి పెట్టారు, అది చేయి హస్తానికి సంబంధించిన, హస్తం గుర్తుకు సంబంధించినటువంటి చెయ్య, లేకపోతే మీ నెత్తిన అందరి మీద చేతులు పెడతా అని చెప్పి ఏమైనా సింబల్ ఇస్తా ఉన్నాడు అనేది. మీరు మంచి పాయింట్కి వచ్చారు. ఒక విషయం తీసుకున్నట్టయితే ఇదే మాటను కాంగ్రెస్ శ్రేణులను అడిగితే అంటే దేవుడు ఎప్పుడైతే ఆశీర్వాదం ఇస్తారో అది అభయ హస్తం లాగా ఉంటుంది కానీ కాంగ్రెస్ హస్తం కాదు అని చెప్పేసి కూడా చెప్పేశారు కదండి. మరి దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోరమ్మని? రిషి గారు, దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. రాక్షసులు కూడా అట్లాంటి చేయి పెడితే దాన్ని భస్మాసుర హస్తం అని అంటాము. దాన్ని భస్మాసుర హస్తం అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? దేవతలు హస్తం అని చెప్పి ఏ విధంగా పోలుస్తా ఉన్నారు? హిందూ దేవతలు గాని లేకపోతే ఆశీర్వదించేటువంటి దేవతలు అంత కళావిహీనంగా ఉంటారా వాళ్ళు? అంత అసలు మనకు మీకు పాత ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి, నిజంగా అమ్మవారా, నిజంగా తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుందా అని చెప్పి. ఇప్పుడు చూసినటువంటి అమ్మవారిని చూస్తే సోనియమ్మ బంగారేస్తే ఇట్లా ఉంటుందా అన్న ఫీలింగ్ లో ఉంటుంది. సో ముమ్మాటికి మళ్ళీ మధ్యాంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారు అయితే? అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు రిషి గారు. ఈయన ఉన్నటువంటి ప్రవర్తన పద్ధతులు మార్చుకుంటే సామాన్య ప్రజానికానికి ప్రజా పార్టీ అన్నాడు, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఆ హామీలు ఏవైతే అమలు చేస్తే ఉండొచ్చు. ఇంకొక 4 years 3 years పబ్బం గడపొచ్చు కానీ ఇట్లాంటివి ఇంకా హేనీయమైనటువంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మధ్యంతర వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు రిషి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా తెలంగాణ విషయంలో తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో కూడా చాలా అన్యాయం అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి సోనియా గాంధీ ఉన్నట్టు ఉంది అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి 6 గ్యారెంటీల విషయంలో తీసుకుంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా చేయని పక్షాన కూడా మేము చూస్తున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మధ్యాంతర ఎన్నికల విషయంలో కూడా ఇవన్నీ చక్కగా చేస్తే, ఇవన్నీ సక్రమంగా నిజంగా ప్రజల దాకా సంక్షేమ పథకాలు పోతే ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన జనవరి నాటికి సన్నబియ్యం పంపిణీ, పింఛన్ల పెంపు ఇవన్నీ జరుగుతాయా లేదా తెలంగాణలో అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.